హాయ్ హలో గాయస్, దిస్ ఈ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనమైతే వన్ ప్లస్ గురించి అయితే మాట్లాడదాం. వన్ ప్లస్ అయితే మనకైతే చాలా రోజుల నుంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని తీసుకొస్తుంది. అలాగే మిడ్ రేంజ్లో మనకు మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్స్ని అయితే తీసుకొస్తుంది. కాకపోతే ఇప్పుడు వన్ ప్లస్ అయితే దారి తప్పినట్టయితే అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద వాళ్ళ ఫౌండర్ అయితే కార్లపై అయితే దాని వదిలి వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్గా అయితే వన్ ప్లస్ నుంచి ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోతున్నారు అండ్ ఒప్పోకి ఇచ్చేస్తున్నారు అనే ఊహాగానాలు అండ్ నిజాలు కూడా అవుతున్నాయి అన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో వన్ ప్లస్ చేసిన తప్పులు ఏంటి, వన్ ప్లస్ ఎక్కడ దెబ్బ తింటుంది, అది మరి 2021 అండ్ 2020లో అయితే చాలా కొన్ని మిస్టేక్స్ చేసిందనమాట. సో జనాలకైతే ఇది కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రొడక్షన్ తీసుకొస్తుంది ఇంతకుముందు, ఆ తర్వాత అయితే ఆ వాల్యూని కాపాడుకోలేకపోతున్నాయి. సో ఈరోజు అయితే మనం దీని గురించి అయితే మాట్లాడదాం. వన్ ప్లస్ ఫ్యాన్స్ కానంటే కొంచెం స్కిప్ చేసేయండి, మీకు కొంచెం వినడానికి ఇబ్బందిగా అయితే ఉండొచ్చు అండ్ ఫీల్ అవ్వచ్చు కూడా. కాకపోతే ఒకటి మాత్రం అయితే వన్ ప్లస్ ఆక్సిజన్ వాయిస్ అనేది ఆండ్రాయిడ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ యూఐ అని చెప్తాను. అది అక్కడ మాత్రం అయితే నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం అనమాట. సరిగ్గా మన వన్ ప్లస్ గురించి చూస్తే మనకి 2013 డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. కాకపోతే 2014 నుంచి మనకు మొబైల్స్ తీసుకుని రావడం మొదలుపెట్టింది. వన్ ప్లస్ టూ ఇలా చాలా వాల్యూ. అప్పట్లో ఒక సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మనకి దగ్గర 50,000 40,000 నుంచి 50,000 మధ్యలో వీళ్ళు కేవలం 20,000 4,000 అట్లా మొబైల్స్ తీసుకొచ్చారు. సేమ్ అదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో మంచి స్పెక్స్తో అండ్ మనకైతే చాలా మంచి ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. అలా వాళ్ళ పైన మొదలైంది. పోతే ఫస్ట్ సైనోజన్ ఓఎస్ అయితే తీసుకొచ్చారు. తర్వాత కొంచెం మైక్రోమాక్స్తో కొన్ని కేసులు వాగ్వాదాల తర్వాత ఏంటంటే అప్పుడు మైక్రోమాక్స్ చాలా మంచి భూమిలో ఉంది. ఆ టైంలో మైక్రోమాక్స్ వన్ ఆఫ్ ద లీడర్ అని చెప్పొచ్చు. మార్కెట్ సామ్సంగ్ కూడా తోసేసి ఉందంటే అర్థం చేసుకోండి. కొంచెం వీళ్ళు వెనక దగ్గర సైనోజన్ ఓఎస్ని కాస్త ఆక్సిజన్ ఓఎస్ రూపంతో మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో అదే వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అయితే ఆక్సిజన్ ఓఎస్ అయితే అక్కడి నుంచి అయితే దాని సక్సెస్ అయితే మొదలెట్టింది. ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికి కూడా యూఐ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంచి యూఐ. సో ఇలా వస్తూ వచ్చింది 2017, 18 ఓకే. వన్ ప్లస్ 5, 60 వరకు అయితే నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి మొబైల్. 35 చిల్లరకి అయితే 35 to 38 మధ్యలో రావడం జరిగింది. చాలా మంచి మొబైల్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండ్ మంచి గ్లాస్ బిల్డ్, మంచి కెమెరాస్ అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది. అక్కడ వరకు అయితే వన్ ప్లస్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకుంది. తర్వాత వన్ ప్లస్ 7 అండ్ 7 ప్రో సిరీస్, ఆ తర్వాత మనకి ప్రో సిరీస్ తీసుకొచ్చింది. సో ప్రో సిరీస్లో కూడా పర్వాలేదు. వన్ ప్లస్ 7 ప్రో కూడా మంచి మొబైల్స్ అనిపించుకున్నాయి. తర్వాత 70 ప్రో అయితే మాత్రం అంతగా జనాలకైతే ఎక్కలేదు. సో ఆ 70 ప్రో కాడి నుంచి కొంచెం వెనకబడిందని చెప్పారు. ఎందుకంటే 7 వరకు కూడా మనం చూసిన కెమెరాసే వచ్చాయి. 7లో కొంచెం బ్యాక్ కెమెరా చేంజ్ చేశారు, సోనీ సెన్సర్కి అయితే వెళ్ళారు అండ్ 16 మెగాపిక్సెల్ ట్రెడిషనల్ వదిలేసి, అండ్ ఫ్రంట్ సెన్సర్ మాత్రం అదే 16 మెగాపిక్సెల్ని కొనసాగిస్తున్నారు. మంచి సెన్సర్ అయినప్పటికీ కూడా సో మనకైతే 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయడం ఒక పెద్ద మైనస్ అయితే అయిపోయిందన్నమాట. 2020 జిందగీలో 4K 60 FPSతో యాపిల్ వాళ్ళు తీసుకొచ్చేసారు అండ్ అది వీళ్ళు గమనించలేదు. అప్గ్రేడ్ అయితే కాలేదన్నమాట, అప్డేట్ కాలేదు. తర్వాత వన్ ప్లస్ 70 ప్రో వర్షన్కి వచ్చేసరికి కొంచెం అక్కడైతే సేల్స్ అయితే అనుకున్నంత లేదనమాట. నెక్స్ట్ వచ్చి వన్ ప్లస్ 8 ప్రో వచ్చింది. సో 8 ప్రో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ అని అదని ఇదని. కెమెరాస్ అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి కెమెరాస్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వన్ ప్లస్ అయితే ఆశించిన విధంగా కెమెరా పర్ఫార్మెన్స్ లేదు. సో వాళ్ళు కెమెరాస్ ఏదేదో ఇస్తున్నారు చెప్తున్నారు, కానీ కెమెరా అయితే ఆశించిన విధంగా పర్ఫార్మెన్స్ లేదైతే మనకైతే ఓపెన్గా టాక్ అయితే వచ్చేసింది. అయినా వన్ ప్లస్ ఫోన్స్ కొంటున్నారు బికాస్ ఆఫ్ వన్ ప్లస్ యూఐ. దట్స్ ద బ్యూటీ అని చెప్పొచ్చు. సో ఆక్సిజన్ వాయిస్ అదే నెట్టుకొని వస్తుంది. అదే సంవత్సరం నార్డ్ అని వదిలేరు. సో నార్డ్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉన్నట్టు తీసుకుంటారో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట. సో ఆశించిన విధంగా కెమెరాస్ కానీ ఏవి కూడా పనితనం లేదు. సో నార్డ్ అయితే మనకైతే అది సక్సెస్ అని చెప్పలేం, ఫెయిల్యూర్ అని చెప్పలేం, కానీ అలా సేల్స్ అయితే సాధించింది. కాకపోతే అమ్మడం ఇక్కడ ఏంటంటే కొనడం, మనం ఎక్కువ వస్తువులు అమ్మేస్తున్నది కాదు, ఎంతమంది సాటిస్ఫై అవుతున్నారు అనేది ఇక్కడ ముఖ్యం అనమాట. అది ఫ్యూచర్లో ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే వన్ ప్లస్కి అయితే ఇంపాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. 2021 వచ్చేసింది. సో మనకైతే వన్ ప్లస్ 80 అనేది ఒక మంచి మొబైల్ అయితే తర్వాత వదిలేరు. అది అక్కడ వరకు పర్వాలేదని చెప్పొచ్చు. 80 అయితే ఒక మిక్స్డ్ ఫోన్ అనమాట. సో ప్రో సిరీస్ని నార్మల్ సిరీస్ని మిక్స్ చేసి తీశారు. 80 వరకు మంచి ఫోన్. కాబట్టి దాంట్లో కూడా మీరు బ్యాక్ సెన్సార్ అయితే ఆశించే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తే ఒక ఫ్లాగ్షిప్ అనే మొబైల్లో ఉండాల్సిన సెన్సార్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. దట్స్ మైనస్ అని చెప్పొచ్చు. ఈవెన్ MI 10Tతో కూడా బ్యాక్ కెమెరా కాంపిటీషన్ చేయలేదు వన్ ప్లస్ 80. ఇంకేం చెప్పాల్సిన అవసరం, దానికంటే ఒక 5,000 లెస్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు వన్ ప్లస్ 9 ప్రో 9R అయితే వచ్చింది. సో నేను వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన హెజల్బ్లాడ్ అని ఒక కెమెరా లెన్స్ కంపెనీస్ తీసుకొచ్చి సీన్లోకి తీసుకొచ్చారు.
నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏదైనా ఒక OnePlus 9 కానీ 9 Pro కానీ మొబైల్ కానీ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకుంటే హెజల్బ్లాడ్ అనేది ఎట్లాంటి కంపెనీయో, సో దానికి తగ్గ పర్ఫార్మెన్స్ అవి ఇస్తున్నాయా లేదా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ముఖ్యంగా OnePlus 9లో చూస్తే మీరు ఓఎస్ కూడా దీనికైతే రాదనమాట. కేవలం ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది, ఐపీ రేటింగ్ రాదు. ఒక 888 ప్రాసెసర్ ఒకటే కనిపిస్తుంది. చాలా దారుణమైన స్పెక్స్ OnePlus 9 అయితే తీసుకొచ్చారనమాట. కాస్ట్ అయితే 50,000 పెట్టారు. 50,000 దగ్గర ఈరోజు ఎట్లాంటి మొబైల్స్ వస్తున్నాయి? ఐక్యూ అయితే అక్కడ దూసుకెళ్ళిపోతుంది. సో ఐక్యూ కానీ కొత్త కంపెనీస్ కానీ రియల్మీ కానీ కొత్త 888తో మనకి జీటీని తీసుకురాబోతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో OnePlus మనకి ఏం చూసుకుని ఆ ఫోన్ దించిందో, సో ఆ ఫోన్ లేకుండా OnePlus 9R అండ్ OnePlus 9 Pro తీసుకొచ్చినా బాగుంటుంది. అఫ్కోర్స్ 9 Pro కూడా ఆశించిన విధంగా కెమెరాస్ లేవులండి, సో అది వేరే విషయం. ఇంకా 9R చెప్పాల్సిన అవసరం 80నే ప్రాసెసర్ 865ని 870కి మార్చి తీసుకొచ్చిన తప్పితే మీకు 80లో 9Rకి 80కి ఏం తేడా ఉంటుంది. 80 ఉన్న 9R అసలు కొందగా పని అయితే లేదనమాట. సో ఇక్కడ కూడా కెమెరా సెన్సర్స్ అయితే దారుణంగా ఉన్నాయి. నేను ఈ విషయం నేను చెప్పడం కదా, గీకీ రంజిత్ సరే 9R గురించి వీడియో చేశారు. సో కెమెరా అయితే మాత్రం బిలో యావరేజ్ అని అయితే ఆయన తేల్చి పడేశాడు అనమాట. అట్లాంటి పెద్ద వాళ్ళే చెప్పంగా మీరు కావాలంటే ఇంటర్నేషనల్ రివ్యూస్ కానీ ప్రతిదీ చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే OnePlus వచ్చేసి ఈ 5G పేరుతో మొబైల్స్ తీసుకొచ్చిన 1TB బ్యాండ్ని సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్గా అయితే మనకి మరిన్ని బ్యాండ్స్ ఇస్తుంది. ఇక్కడైతే 1TB బ్యాండ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ 1TB బ్యాండ్స్ అనేటివి జనాలు అయితే అప్డేట్ అవుతున్నారు. మేబీ యూట్యూబర్స్ ద్వారా కానీ వాళ్ళు కూడా ఓన్గా రీసెర్చ్ చేసి అప్డేట్ అవుతూ ఈ 1TB బ్యాండ్స్ అయితే పని కాదని అయితే అర్థం చేసుకుంటున్నారు అనమాట. అది కూడా వాళ్ళైతే 70,000, 60,000, 60,000, 50,000 ఫోన్ అమ్ముతున్నప్పుడు బ్యాండ్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఈ ఓల్డ్ ప్రాసెసర్తో వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G కేవలం 40,000కి ఇప్పుడు మార్కెట్లో వస్తుంది. 9 బ్యాండ్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అక్కడ కూడా వీళ్ళైతే కొంచెం జనాలు అయితే వీళ్ళ నమ్మకాన్ని కోల్పోతున్నారు అనమాట. తర్వాత ఇప్పుడు నార్డ్ C5G వచ్చింది. సో అది కూడా ఒక మిక్సర్ రిజల్ట్తో వస్తుంది అనమాట. నాకు తెలిసి OnePlus మిడ్ రేంజ్లోకి రాకుంటేనే చాలా బాగుంది అయితే నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. మిడ్ రేంజ్లోకి రాకుంటేనే చాలా బాగుంది అనిపించింది. మిడ్ రేంజ్లోకి వచ్చి వీళ్ళు తప్పు చేశారనే ఫీలింగ్ అయితే వస్తుంది. నార్డ్ 100 అని చాలా మొబైల్స్ వదిలారు అవుట్ ఆఫ్ యూరోప్లో అక్కడ, బట్ ఆశించినంత సక్సెస్ అయితే లేదు. OnePlus వాచ్ అయితే ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఎన్ని రివ్యూస్ చూసుంటాయంటే నేను దానికోసం టెక్ వైజ్ అనే ఒక ఛానల్ ఉంది, దాంట్లో చూడండి. OnePlus అయితే డైరెక్ట్గా చెప్పేశారు, దో నాట్ వాల్యూ ఫర్ మనీ, వర్స్ట్ వాచ్ అని. సో అది అలా ఉందనమాట. వాళ్ళైతే నాకు తెలిసి ఏది కూడా R&D అయితే చేయట్లేదు అనమాట. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే లేదు, ఇన్నోవేషన్ అయితే లేదు. ఏదో ఒక దాన్ని అడ్డం పెట్టుకునేసి వాళ్ళు ఫోన్స్ తీసుకున్నారు. లైక్ ఇప్పుడు హెజల్బ్లాడ్ని అయితే అడ్డం పెట్టుకున్నారు. లాస్ట్ టైం అయితే కర్వ్డ్ డిస్ప్లేని, అలాగే వచ్చేసి సెన్సార్ బ్యాక్ సెన్సార్స్ని 598 సెన్సార్ని పెట్టుకొని ఏదో ఒకటి చిన్న చేంజెస్ అంటే ప్రాపర్గా. ఇప్పుడు మనకి ఒక శాంసంగ్, యాపిల్ తీసుకుంటే వాళ్ళ కెమెరా ప్రాసెసింగ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో ఒకరికి ఉంటే ఫ్లాగ్షిప్ ఫోన్లో మాత్రం అమేజింగ్ ఉంటుంది. మీకు కావాలంటే ఓల్డ్ ఫ్లాగ్షిప్ అయిన శాంసంగ్ నేను చూడండి, చాలా బాగుంటుంది. సో యాపిల్ కూడా నేను చెప్పాల్సిన అవసరం 11 Pro ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా మొబైల్స్ అనమాట. సో ఇట్లాంటి ఇంత కాంపిటీషన్ ఫ్లాగ్షిప్లోకి వెళ్ళాలంటే ఆషామాషి కదా, దానికి ఒక కెమెరా అల్గారిథం అయితే చాలా బాగుండాలి. అందుకే మనకి శాంసంగ్, యాపిల్ మాత్రం ఫ్లాగ్షిప్స్లో బాగా నిలబడ్డాయి. తర్వాత గూగుల్ కానీ ఇవి కానీ వీటిలో మూడిట్లు ఏది తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతున్నారు. బట్ OnePlus తీసుకుంటే మాత్రం జనాలు సాటిస్ఫై కాలేకున్నారు అనమాట. కెమెరా నేను నిజం చెప్తున్నాను, ఫ్లాగ్షిప్ మొబైల్ కొంటే మాత్రం కెమెరా కానీ డిసప్పాయింట్ చేస్తే మళ్ళీ జీవితంలో ఆ ఫోన్ అయితే మళ్ళీ ఆ కంపెనీ నుంచి అయితే జనాలు కొంటారు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ అంటేనే అప్పటి వరకు ఉన్న మొబైల్స్లో, అప్పటి వరకు ఆ ఇయర్లో వచ్చిన మొబైల్స్ అండ్ బెస్ట్ కెమెరా దాంట్లో దొరుకుతుంది, వీటిలన్నింటికంటే అది బెటర్గా ఉంటుందనే తీసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ మీరైనా నేనైనా సరే అది మనకు దొరకట్లేదని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. చాలా చేంజెస్ చేయాలి. సో ఆషామాషి విషయం కదా ఫ్లాగ్షిప్ కేటగిరీ అనేది, అన్ని విభాగాల్లో సాటిస్ఫై అయితే చేయాలన్నమాట. బట్ OnePlus ఎందుకో సరిగా న్యాయం చేయలేదనే అనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ యూట్యూబర్స్ రివ్యూస్ కానీ, లాట్ ఆఫ్ యూట్యూబర్స్ దాని మీద కాంట్రవర్సీస్ కానీ చూస్తుంటే, అలాగే దాని పనితనం కూడా అలాగే ఉంది. అలాగే అప్డేట్స్ ఇప్పటివరకు అయితే ప్రామిసింగ్ OnePlus 3 వర్షన్ అప్డేట్స్, 3 year సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ వాళ్ళని వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చేది ఒకే ఒక్క OnePlus అనేది మొన్నటిదాకా పేరుంది, లాస్ట్ ఇయర్ 2020 వరకు కూడా. బట్ ఇప్పుడైతే అదైతే లేదనమాట. 19 వరకునే ఎండ్ అయిపోయింది. 2021కి వచ్చేసరికి రీసెంట్గా వాళ్ళు OnePlus 60కి ఇచ్చిన అప్డేట్లు అయితే చాలా ప్రాబ్లమ్స్, ఏదైతే ఎంఐ, రియల్మీ చీప్ చైనీస్ బ్రాండ్స్ చేసే కొత్త ఫోన్ వస్తుంటే పాత ఫోన్ని డౌన్గ్రేడ్ చేసి డీగ్రేడ్ చేసి ఎలా కిల్ చేస్తున్నాయో వీళ్ళు కూడా అదే ఫార్ములాని అయితే మొదలెట్టారనమాట. సో 16 అయితే చంపేస్తారు ఒక అప్డేట్తో, అండ్ ఫోన్ అయితే స్లో డౌన్ అయిపోయింది. ఎందుకంటే 60 వాడేవాడు కూడా ఇప్పుడు వచ్చిన ఫోన్స్ ఏ కూడా టచ్ చేయడం, అంత మంచి ఫోన్ 60 ఎక్కడ ఉంటుంది. అలా మనకి OnePlus 70 కానీ ఈ వాడేవాళ్ళు ఎవరో కూడా 80 వాడేవాళ్ళు ఎవరో కూడా నెక్స్ట్ వర్షన్కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఫోన్స్ ఇవి. ఇలా వాళ్ళ అప్డేట్స్ విషయంలో కూడా వాళ్ళ చరిష్మా అయితే పోగొట్టుకుంటారు. 2-3 నెలలకు ఒక సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఈరోజు ఉందన్నమాట. అందుకే ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. వన్ ఆఫ్ ద ఫౌండర్ అయితే వెళ్ళిపోయాడు కార్లపై, ఇప్పుడు పెట్లు ఒకరే ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే దాంట్లో ఒప్పో వల్లే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఇదే కానీ జరిగితే మాత్రం సో OnePlus అయితే మేబీ మన ఫ్యూచర్లో ఒక ఎంఐ
అండ్ రియల్మీ ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ దగ్గర సతికిలు పడుతుందో అలా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది కూడా నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మిడ్ రేంజ్లో ఎవడైనా ఒక మొబైల్ కొనాలి అంటే ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి OnePlus తప్పితే వేరే ఆప్షన్ లేదు. అది కూడా ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ OnePlus వాళ్ళైతే ఎలా వాళ్ళ బ్రాండ్ వాల్యూని దిగజార్చుకుంటున్నారు. నేను సేకరించినంతవరకు అయితే నేను అబ్జర్వ్ చేసింది అయితే మాట్లాడుతున్నాను. ఇది ఎక్కడి నుంచి సేకరించింది కాదు, గూగుల్లో చూసింది కాదు, జస్ట్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అంతేను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ బాబాయ్ నౌ. జై హింద్ గాయ్స్.